మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ఓం శ్రీ గురుభ్యో నమః. పీసీఓఎస్తో సఫర్ అవుతున్నటువంటి ఆడపిల్లలందరికీ కూడా డైలీ మీ యొక్క రొటీన్లో యోగా ఆర్ జిమ్ ఎనీ ఫిజికల్ యాక్టివిటీస్లో కంపల్సరీ కూడా మీరు చేర్చుకోవాల్సినటువంటి కొన్ని యోగాసనాస్ నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఈ యోగాసనాస్ని చేసుకోవటం వలన మీ యొక్క హార్మోన్స్ అనేది బ్యాలెన్స్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. అంతకు ముందు కనుక చూస్తే ఈ యొక్క ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఫుడ్ కానివ్వండి, స్ట్రెస్, అలాగే మనం డైలీ ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి ఏమీ లేకపోవడం వలన ఈ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నటువంటి ఆడపిల్లలు అధికమైపోయారు. జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి. న్యాచురల్గా దొరికేటువంటి ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇచ్చుకోండి. చికెన్ తినేటప్పుడు కొంచెం ఆలోచించండి అది ఏ ఫామ్లో మనకి వస్తుంది అనేది. అలాగే ఫిష్ తినేవాళ్ళు కూడా ఈ రోజుల్లో బాగా ఆలోచించుకోవాలి. కేజీలు అవ్వటం కోసం వాటికి ఇచ్చేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో అది రాంగ్ ఉంటుంది. కాబట్టి ఈ రోజుల్లో మనం అవి మంచి ఆహారం అయినప్పటికీ కూడా అవాయిడ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి మనం ఏమి ఆహారం తింటున్నామో అనే దాని మీదే మన హార్మోన్స్ అనేవి ఖచ్చితంగా ఆధారపడి ఉంటాయి. ఈ రోజుల్లో పీసీఓఎస్తో సఫర్ అయ్యే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాగే హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్ అవుతుంది. పిల్లలు 10 ఇయర్స్లోనే మెన్స్ట్రేషన్ అనేది రావడం జరుగుతుంది. పెద్దవాళ్ళలో చూస్తే కనుక ఈ పీరియడ్స్ స్టాప్ అయిపోవడం, మెనోపాజ్ స్టేజ్ అనేది కూడా చాలా ఎర్లీగా అయిపోవడం జరుగుతుంది. చాలామంది నా దగ్గరకు వచ్చేటువంటి క్లయింట్స్ కూడా మేడం పీరియడ్స్ మిస్ అయ్యాయి అని చెప్తున్నారు. వాళ్ళకి ఉండేటువంటి ఏజ్ చూస్తే 30 తీరా చూస్తే వాళ్ళు మెనోపాజ్ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు. అంటే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదంటే కనుక ఈ యొక్క హార్మోన్స్లో ప్రాబ్లం అనేది ఎండ్ అయిపోయిందా తెలియని పరిస్థితి అయిపోతుంది. లేట్ మ్యారేజెస్, ఇలా పిల్లలు అవ్వకముందే ప్రాబ్లం అనేది చాలామంది ఆడపిల్లలు ఈ రోజుల్లో ఎదుర్కొంటున్నటువంటి అనేకమైనటువంటి సమస్యలు అయిపోయాయి. కాబట్టి ఖచ్చితంగా డైలీ మన యొక్క ఋషులు మనకి అందించినటువంటి అద్భుతమైనటువంటి యోగ శాస్త్రాన్ని మనం డైలీ రొటీన్గా చేసుకోవడం వలన ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు మనం వీటికి సంబంధించినటువంటి ఆసనాలని గురించి చూద్దాము. ఇవి మెన్స్ట్రేషన్ టైంలో వచ్చేటువంటి మీ యొక్క క్రాంప్స్ని కూడా తగ్గించడానికి ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు చేయబోతున్నటువంటి ప్రాణాయామ అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమ ప్రాణాయామ పీసీఓఎస్ దానికి యూస్ చేసుకోవచ్చు. అలాగే బాడీ డీహైడ్రేషన్కి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అనులోమ విలోమ ప్రాణాయామాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాం. అనులోమ విలోమ ప్రాణాయామం కోసం ఈ విధంగా ఏదైనా ఒక ధ్యాన స్థితిని ఎంచుకొని కూర్చోవాలి. ఎడమ చేతిని యోగ ముద్రలో ఉంచుకోవాలి. ఎడమ కాలు మీద ఈ విధంగా ఉంచుకుని కుడి చేతిని ఈ విధంగా నాసికా ముద్రని తీసుకోవాల్సి ఉంటుంది. నాసిక ముద్రని నాసిక దగ్గర ఈ విధంగా ఉంచుకుని వెన్నెముక నిటారుగా ఉంచుకుని కూర్చోవాలి. శ్వాసలో ఏ విధమైనటువంటి టెన్షన్ లేకోకుండా ఎంతో ప్రశాంతంగా ముందుగా కుడి ముక్కుని మూసి ఉంచి ఎడమ ముక్కు ద్వారా గాలిని బయటికి వదలాలి. మరలా ఎడమ ముక్కు ద్వారా గాలిని తీసుకుంటూ ఎడమ ముక్కుని మూసి ఉంచి కుడి ముక్కు ద్వారా శ్వాసని వదలాలి. మరలా కుడి ముక్కు ద్వారా శ్వాసని తీసుకోవాలి. నాస్ట్రల్ని చేంజ్ చేస్తూ లెఫ్ట్ నాస్ట్రల్ ఎక్సేల్, ఇన్హేల్ త్రూ లెఫ్ట్ నాస్ట్రల్,
Exhale to right. Again, inhale through right nostril. ఈ విధంగా ఒక 2 నిమిషాల నుంచి 5 నిమిషాల వరకు సాధన కొనసాగించాలి. Alternate nostril inhale and exhalation technique. మరలా 5 మినిట్స్ తర్వాత మనం సాధనని ఆపే ముందు ఎడమ ముక్కు ద్వారా శ్వాసని వదిలేస్తూ చేతిని రిలాక్స్ చేసుకోండి. ఎడమ చేతి ముద్రని కూడా రిలాక్స్ చేస్తూ పూర్తిగా మన యొక్క శ్వాసని గమనిస్తూ ఉండాలి. పీసీఓడి మరియు పీసీఓఎస్కి సంబంధించినటువంటి ఆసనాలు. ముందుగా మనం ఈ విధంగా దండాసన స్థితిలో కూర్చోవాలి. దండాసన స్థితి నుంచి రైట్ లెగ్ని ఫోల్డ్ చేసి ఉంచండి. ఫోల్డ్ చేసి ఈ విధంగా పైకి లిఫ్ట్ చేసి డౌన్కి నిదానంగా ప్రెస్ చేయండి. ఇలా జెంటిల్గా ప్రెస్ చేస్తూ ఏ విధమైన ఇబ్బంది లేదు అంటే కనుక బ్రీతింగ్తో చేయడానికి ట్రై చేస్తూ కొంచెం స్పీడ్గా కూడా దీన్ని మనం సాధన చేసుకోవచ్చు. ఇప్పుడు మనం కుడి కాలుని చాపి ఉంచి ఎడమ కాలుని ఫోల్డ్ చేసుకోవాలి. ఎడమ కాలుని కూడా ఈ విధంగా పైకి లిఫ్ట్ చేస్తూ డౌన్కి ప్రెస్ చేయాలి. నెమ్మదిగా ఎడమ కాలుని ఈ విధంగా చాపి కుడి కాలుని వీలైనంత వరకు కూడా మన మలద్వారానికి దగ్గరగా తీసుకుని వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. తర్వాత ఎడమ కాలుని కూడా ఫోల్డ్ చేసుకుని ఉంచుకుని 2 కాళ్ళని కూడా ఈ విధంగా ఫింగర్ లాక్తో లాక్ చేసేసుకుని స్పైన్ నిటారుగా ఉంచుతూ మీ యొక్క మైండ్తో వీలైనంత వరకు కూడా మీరు ఈ యొక్క పెల్విక్ని ఓపెన్ చేయడానికి, లెగ్స్ని డౌన్కి ప్రెస్ చేయడానికి ఫోకస్ చేస్తూ ఉండండి. కాలు కండరాలు ఎలా అయితే కనుక స్ట్రెచ్ అవుతున్నాయో ఫోకస్ చేయాలి. ముఖ్యంగా మీ యొక్క సీట్ బోన్ మీద ఫోకస్ చేయండి. శ్వాసన తీసుకుంటూ 2 కాళ్ళని కూడా పైకి తీసుకుని వస్తూ శ్వాసను వదిలేస్తూ నెమ్మదిగా డౌన్కి.
మీ యొక్క మూలాధార చక్ర దగ్గర జరిగేటువంటి కదలికని గమనిస్తూ చేయాలి. తర్వాత కొంచెం స్పీడ్ని ఇంక్రీజ్ చేస్తూ శ్వాసని కూడా ఫోకస్ చేస్తూ ఈ విధంగా బటర్ఫ్లై కనుక ఎగురుతున్నట్టుగా ఫ్లాపింగ్స్ చేస్తూ వెళ్ళాలి. ఇలా ఒక 50 కౌంట్స్ వరకు చేసుకోవాలి. రిపీట్ చేసుకుంటూ ఒక 3 సర్కిల్స్ వరకు ప్రతిరోజు కూడా సాధన చేయవలసి ఉంటుంది. నెమ్మదిగా లెగ్స్ని రిలీజ్ చేస్తూ కాళ్ళ మధ్యన ఒక 1 ఫీట్ డిస్టెన్స్ తీసుకుని రిలాక్స్ అవ్వాలి. పీసీఓఎస్కి సంబంధించినటువంటి ఆసన, సెకండ్ ఆసన ఇది సేతుబంధాసన. ఇప్పుడు మనం సేతుబంధాసనాన్ని ఏ విధంగా చేయాలో చూడబోతున్నాం. దీనికోసం దండాసన స్థితి నుంచి ఈ విధంగా సుపైన్ పొజిషన్లోకి రావాలి. ఈ స్థితి నుంచి నెమ్మదిగా కుడి కాలిని ఫోల్డ్ చేస్తూ ఎడమ కాలిని కూడా ఫోల్డ్ చేసుకోవాలి. మీ యొక్క స్పైన్ని చాలా రిలాక్స్గా ఉంచుతూ నడుముని గమనిస్తూ ఉండండి. ఇప్పుడు నెమ్మదిగా వీలైతే కాళ్ళని ఇంకొంచెం దగ్గరగా తీసుకుని వస్తూ యాంకిల్ని లాక్ చేసేటువంటి యాంకిల్ని నిదానంగా లాక్ చేయగలిగితే లాక్ చేయండి. లేదంటే నేలపైనే చేతుల్ని ఆనిచ్చి ఉంచాలి. శ్వాసన తీసుకుంటూ నెమ్మదిగా మీ యొక్క మూలాధార చక్ర మీద ఫోకస్ చేస్తూ యానస్ని టైట్ చేస్తూ శ్వాసని నిదానంగా తీస్తూ వెన్నెముక పూర్తిగా పైకి లిఫ్ట్ చేయాలి. ఈ విధంగా గడ్డం ఛాతిని ఆనుకుని జాలాంధర బంధాన్ని పడి సాధారణమైనటువంటి శ్వాసతో 30 సెకండ్స్ వరకు ఆసన స్థితిలో ఉండాలి. శ్వాసని వదులుతూ నెమ్మదిగా నడుముని రిలాక్స్ చేస్తాము. ఈ విధంగా 3 నుంచి 5 సార్లు వరకు రిపీటెడ్గా చేసుకోవాలి. ఇప్పుడు పీసీఓఎస్ కంటిన్యూ. సుపైన్ పొజిషన్ నుంచి నెమ్మదిగా ఒక్కొక్క కాలుని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి రెండు కాళ్ళని కూడా ఈ విధంగా పెల్విక్ని ఓపెన్ చేస్తూ వీలైనంత వరకు కూడా నేలపైకి కాళ్ళు వెళ్ళే విధంగా చూసుకోండి. వీలైనంత వరకు శ్వాసని గమనిస్తూ పెల్విక్ ఏరియాని స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. రెండు చేతుల్ని ఇప్పుడు ఈ విధంగా కాళ్ళకి కింద ఉంచుకుని తొడకండరాల్ని పట్టుకుని మోచేతుల హెల్ప్తో గట్టిగా ప్రెస్ చేస్తూ ఛాతీని ఈ విధంగా పైకి లేపే ప్రయత్నం చేయాలి.
ఈ విధంగా బద్ధ మధ్యాసనంలో 30 సెకండ్స్ వరకు ఉండాలి. శ్వాస సాధారణంగా ఉండాలి. శ్వాసను వదులుతూ నెమ్మదిగా తలని రిలాక్స్ చేస్తూ చేతుల్ని రిలాక్స్ చేయాలి. ఒక్కొక్క కాలుని రిలాక్స్ చేస్తూ శవాసన స్థితిలో శరీరాన్ని విశ్రాంతి చేయించాలి. చూసారు కదా, పీసీఓఎస్కి సంబంధించినటువంటి ఆసనాస్ ఎంత సింపుల్గా ఉన్నాయి చెప్పండి. ఇవి ఎవరైనా కానీ చేసుకోవచ్చు, చాలా తేలిగ్గా చేసుకునేటువంటి ఆసనాస్. సో ప్రతిరోజు కూడా ఖచ్చితంగా మీరు వీటిని ఫాలో చేస్తూ స్ట్రెస్ని బ్యాలెన్స్ చేసి ఆహారాన్ని మీరు కంట్రోల్ చేసి అలాగే గుడ్ స్లీప్ కనుక మీరు తీసుకున్నారు అంటే మీకున్నటువంటి సమస్యను చాలా తొందరగా ఈజీగా మీరు ఓవర్కమ్ చేసుకోవచ్చు. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఎవరైతే కనుక మీ సర్కిల్లో సఫర్ అవుతున్నారో వాళ్ళకి కూడా ఈ ఇన్ఫర్మేషన్ని అందించండి. మరొక టాపిక్తో మనం మరలా కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.